సో లీడర్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మన నర్వస్ సిస్టమ్. అండ్ నర్వస్ సిస్టమ్కి ఎలాంటి డిసీజ్ వస్తుంటుంది. సో నర్వస్ సిస్టమ్ పాడవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు పేషెంట్స్. సో అలాంటి వాళ్ళకు మనం మ్యాగ్నెటిక్ థెరపీ ఇవ్వడం వల్ల మనకేంటి బెనిఫిట్, సో వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిట్స్, థెరపెటిక్ యూజెస్ ఏంటిది మ్యాగ్నెటిక్ థెరపీ, ఇవన్నీ మనం చూద్దాం ఈరోజు. అండ్ ఫస్ట్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా మంది టైంకి వచ్చారు. సో నాకు ఈ అవకాశం అప్లయన్స్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో సెషన్లోకి వెళ్ళిపోదాం లీడర్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద సెషన్ అడగవచ్చు. సార్ స్క్రీన్ విజిబుల్ కదా సార్? క్లియర్ సార్. ఎస్ సార్. సో నర్వస్ సిస్టమ్, సో చాలా మందికి ఏంటంటే దీని గురించి Yes, అసలు sir. చెప్పాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తక్కువ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటిది, ఏం లేదులే అన్నట్టు అనుకుంటాం. బట్ ఎవరికైతే ఇబ్బంది అయిందో, ఎవరికైతే ఇలాంటి నర్వస్ సిస్టమ్ వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, పెయిన్స్ కావచ్చు, మైగ్రేన్ పెయిన్ కావచ్చు, సయాటికా పెయిన్స్ అండ్ పక్షవాతం, సో వాళ్ళకి అడగండి నర్వస్ సిస్టమ్ ఏంటిది, అది చేసే ఇబ్బందులు ఏంటిది. సో మనిషి జీవన శైలి మొత్తం మారిపోతుంది, వాళ్ళ దినచర్య మొత్తం మారిపోతుంది. ఏదైనా సరే చిన్న ఇబ్బంది ఉంటే చాలు నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ ఏంటంటే జస్ట్ మన బాడీకి అండ్ మన మైండ్కి కంట్రోల్. నేనేం చూస్తున్నాను, సో ఏం మాట్లాడుతున్నాను, నా ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, అది మొత్తం డికోడ్ అయ్యి మనం చెప్తున్నాం కదా, ఆ డికోడ్ అనేది చేసేదే నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టంలో ఏముంటుంది అంటే మొత్తం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఇంకోటి ఏంటంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సర్క్యులేషన్ కూడా. సెంట్రల్ అంటే పర్టికులర్ పార్ట్, అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ నుంచి ఏంటంటే, బ్రెయిన్ అనేది ఒక కొవ్వు ముద్ద లాంటిది. సో దాంట్లో ఏంటంటే మొత్తం సెన్సరీస్ ఉంటాయి. ఆ సెన్సరీస్ మొత్తం వైర్లు అనుకోండి, ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం మన మన వెన్నుపూసల నుంచి స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన వెన్నుపూస నుంచి దూరంగా వెళ్తుంది. కాళ్ళల్లో, చేయిలలో, వేళ్ళల్లో, కాలి వేళ్ళలో కూడా మనకు నర్వ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ మీరు ఏదైనా దెబ్బ తగిలినా సరే పెయిన్ ఫీల్ అవుతున్నారు కదా. సో ఎందుకు పెయిన్ ఫీల్ అవుతున్నారంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ నర్వస్ సిస్టమ్. సో మన మీద నరం చెప్తుంది, నీకు అక్కడ దెబ్బ తగులుతుంది, నువ్వు రియాక్ట్ అవ్వు. సో ఏదైనా సరే డిఫెండ్ చేసుకో, నీకు నువ్వు డిఫెండ్ చేసుకో అని చెప్తుంటది. సో దీన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన వెన్నుపూస నుంచి నర్వస్ సిస్టమ్, ఐ మీన్ నర్వ్స్ అనేది వెళ్తుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి దాని స్పైనల్ కార్డ్ అంటాం జనరల్ గా అయితే. థొరాసిక్ వచ్చా, థెరాసిక్, లంబార్డ్, అండ్ దీనికి ఏంటంటే ఒక్కొక్కటి పేరు ఒక్కో తీరు ఉంటది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్కటి ఒక్కో కంట్రోలింగ్ చేస్తుంటది. ఐస్ కావచ్చు, మన బాడీ స్టిమ్యులేట్ అవ్వడం, ఇంకోటి అంటే మనకు లంగ్స్ అండ్ మన గుండె కరెక్ట్ కొట్టుకుంటుందా లేదా. సో ఇవన్నీ ఇంటర్రిలేటెడ్ ఉంటుంది మనకి. కరెక్ట్ అరగాలన్నా సరే, మన లివర్ కరెక్ట్ ఫంక్షన్ చేయాలన్నా సరే, మొత్తం ఇక్కడ నుంచే మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది మన బాడీకి మొత్తం. కొన్ని ఏంటంటే నీ అంతలు నువ్వు ఇచ్చుకుంటావు కమాండ్స్, ఇక్కడ చూడు లేదంటే అటు మళ్ళీ అని చెప్తుంటావు, అది నీ అంతలు నువ్వు ఇచ్చుకున్న కమాండ్స్. కొన్ని ఏంటంటే నువ్వు ఇవ్వకపోయినా సరే అది పని చేస్తుంటది ఆ కమాండ్స్. లైక్ ఏంటంటే ఇట్లా దోమ కుట్టింది అనుకో, తప్పని మనకు చేయలిపోతూనే ఉంటది. అదేంటంటే నీకు తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటది అది. సో కొన్ని ఇన్వాలంటరీగా ఉంటది. సో మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది ఒకటి ఏంటంటే ఒక సిస్టమ్ అని చెప్పుకోవచ్చు, మైండ్. సో మైండ్ అంటే ఏంటిది, సో మైండ్ లో ఏముంటది అంటే, అసలు చెప్పాలంటే మైండ్ లో ఏముండదు, నువ్వు ఏది ఉంచుతో అది ఉంచుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో నిన్న లేదంటే మన లైఫ్, నేను పుట్టినప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి చూస్తాను, అదంతా స్టోర్ చేసుకుంటది. సో అది మైండ్. సో ఏంటంటే మైండ్కి ఏంటంటే ఎప్పుడు చావు అనేది ఉండదు. అదే మైండ్ తీసి వేరే వాళ్ళలో ట్రాన్స్ఫర్ చేసిన అనుకో, ఆ బాడీ మొత్తం సేమ్ నీతి బిహేవ్ అవుతుంది. సో మైండ్ ఏంటంటే మన జ్ఞాపకాలు చెప్పాలంటే, సో కంప్లీట్ మన జ్ఞాపకాలు, మన పాస్ట్ హిస్టరీ, సో అంతా స్టోర్ చేసుకుంటుంది మైండ్. సో బేసిక్ నర్వస్ సిస్టమ్. సో అనాటమీ. సో అనాటమీ ఏంటంటే అది ఎక్కడ ఉంది, దాని పొజిషన్ నుంచి, దాని పార్ట్స్ ఏంటిది, అది ఏం పని చేస్తుంది. సో ఎక్స్ప్లోర్ ద ఫ్యాంటాస్టిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బాడీ మాస్టర్. సో ఒక ఆర్కిటెక్చర్ అని అంటే మనం ఎలా గీస్తున్నామో, ఎలా డిజైన్ చేస్తున్నామో, సేమ్ మన లైఫ్, మన దినచర్యని ఎలా మనం డిజైన్ చేయాలి. పాజిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది, మీరు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్, బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది.
సో బ్రెయిన్ ఏంటంటే కంప్లీట్ మన కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్ ఉంటే మనం దాన్ని ఎట్లా చేసుకోవచ్చు. ఒక్కసారి ఏంటంటే మనకు టెన్షన్స్ వల్ల దానివల్ల ఏంటంటే బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదు. ఉండకపోవడం వల్ల అది ఎట్లా చేస్తే మనిషి కొంచెం పిచ్చిగా అవన్నీ చేస్తుంటారు. సో ఒక మాస్టర్గా మనం చేయాలి. సో వాట్ ఈస్ సిఎన్ఎస్? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటిది? సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే బ్రెయిన్ ఉంటుంది అండ్ స్పైనల్ కార్డ్ అండ్ ఫార్మింగ్ ద బాడీ మెయిన్ ప్రాసెసింగ్ సెంట్రల్ కంట్రోల్ థాట్స్ మూమెంట్స్ అండ్ సెన్సేషన్స్. మన ఆలోచనలని మొత్తం కంట్రోల్ చేస్తుంటది. నువ్వేం ఆలోచిస్తున్నావు, సో నీకు ఏదైనా బిజీ వర్క్ ఉందా మొత్తం దానిపై ఆలోచిస్తున్నావు. సేమ్ ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది, మీరు అందరు చూస్తున్నారు కదా, ఏఐ యూజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఏమైనా రీల్స్ తీసారు అనుకోండి, సో మీ మైండ్ కి ఎలా మ్యాచ్ అవుతుంది. సో కొన్ని ఏంటంటే మీరు లైక్ కొడతారు ఆ వీడియోస్ కి కానీ ఆ రీల్స్ కానీ మీరు మనం లైక్ కొట్టినాం అనుకో, సో మనకి ఏంటంటే అలాంటి వీడియోసే మనకు ఇచ్చేస్తుంటది. సో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ఏం ఆలోచిస్తున్నామో అది పసిగడుతుంది. సో నా మైండ్ మెంటాలిటీ ఏంటిది, నేను కుకింగ్ వీడియోస్ చూస్తానా, లేదంటే మెడికల్ వీడియోస్ చూస్తాను, లేదంటే టైం పాస్ వీడియోసా, కామెడీ వీడియోస్ చూస్తానా, సో దాన్ని బట్టి అది ఇస్తూనే ఉంటుంది. సో సేమ్ అదే మనం ఎలా ఆలోచిస్తున్నామో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చేతిలో ఉంది. సో అది కూడా మనకు అలాంటి ఇస్తుంది. సో ఇట్ ప్రాసెస్ ఏంటంటే కంట్రోల్ థాట్స్, మన ఆలోచన మొత్తం అదే కంట్రోల్ చేస్తుంటుంది, మన మూమెంట్స్ అండ్ మనం సెన్సేషన్స్. సో ఎక్కడ ఏమన్నా పెయిన్ అవుతుందా సెన్స్ చేయడం మన సిఎన్ఎస్. ఇట్ వర్క్స్ అలాంగ్ విత్ ద పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ టు క్రియేట్ రికెట్ కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఇదేంటంటే మనకు బాడీ పార్ట్స్ మొత్తం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ పనిచేస్తుంది. నువ్వేం పని చేయాలి, నేనేం పని చేయాలి, లివర్ ఏం చేయాలి. సో ఏదంటే థింకింగ్ కమాండ్ హెడ్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు. సో హెడ్ క్వార్టర్ ఏంటంటే ఎవరు ఎక్కడ పోవాలి, ఏం పని చేయాలి అన్ని మానిటర్ చేస్తున్నట్టు సీసీ కెమెరాలో. సేమ్ అంతే మన బ్రెయిన్ కూడా అంతే, ఇవన్నీ మానిటర్ చేస్తుంటది. సో బ్రెయిన్, సో బ్రెయిన్ అంటే ఎంత వెయిట్ ఉంటుంది చెప్పాను కదా, కొవ్వు కొవ్వు ముద్ద లాంటిది, ఒక కొవ్వు పదార్థం. దానికి ఏం కావాలంటే రెగ్యులర్గా ఆక్సిజన్ కావాలి అండ్ న్యూట్రిషన్స్ కావాలి, అంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. సో చాలా మంది ఏంటంటే ఎప్పుడైనా మనం ఎక్కువసేపు ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఉపవాసం ఉండడం వల్ల ఇన్స్టెంట్గా ఫస్ట్ ఏంటంటే నాకు ఏమంటారు, ఎక్కువసేపు తినలేదు కదా, నా బ్రెయిన్ తిరుగుతుంది, బ్రెయిన్ తిప్పుతుంది అని అంటారు. సో ఎందుకంటే దానికి ఫుడ్ కావాలి. దానికి ఫుడ్ ఏంటంటే కొలెస్ట్రాల్ కావాలి. సో బ్రెయిన్ కరెక్ట్ పనిచేయాలంటే కొవ్వు కావాలి అండ్ దాంతోపాటు షుగర్. షుగర్ అంటే గ్లూకోజ్. సో ఏదైనా సరే, సో చాలా మంది ఏంటంటే ఎక్కువ ఫాస్ట్గా ఉండడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంటాయి, షుగర్ లెవెల్ తగ్గుతుంటాయి అండ్ దాంతో పాటు ఏంటంటే కొవ్వు పదార్థాలు కూడా తగ్గుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 వీక్ మనము, సారీ ఒక 1 డే మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, మన బాడీలో చేంజెస్ అవుతున్నాయి, మొక్కు మొత్తం పీకప్ అవ్వడం. సో మన బాడీలో ఏంటంటే కొన్ని ఫ్లూయిడ్స్, కొలెస్ట్రాల్ ఫ్లూయిడ్స్ అనేవి తగ్గుతుంటాయి. ఉపవాసం ఉండడం మంచిది, బట్ మనకి బ్రెయిన్కి ఎనర్జీ కావాలి. సో మన మైండ్ ఎట్లుందంటే ఎట్లా తీసుకుంటది. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రీగా వచ్చేదని ఆశిస్తుంది. సో ఫ్రీగా ఏమొస్తుందంటే మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్, జంక్ ఫుడ్ అండ్ కొలెస్ట్రాల్ అంటే షుగర్ కానీ స్వీట్స్ కానీ ఎవరైనా మనం తీసుకున్నాం అది ఈజీ దానికి బ్రెయిన్ కి. సో ఫస్ట్ ఈజీ దానికి వెళ్ళిపోతుంది బ్రెయిన్. సో తినని చెప్తుంటది. సో మనం ఏంటంటే తినలేం అనుకో, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ చెప్పినా కదా, షుగర్ లో ఏంటంటే లివర్ లో స్టోర్ అవుతుంది షుగర్, ఆ షుగర్ బయటికి వస్తుంది. సో మన శరీరంలో కొవ్వు కూడా మొత్తం బయటకు వచ్చి ఆ బ్రెయిన్ కి ఆహారంగా వెళ్ళిపోతుంది అది. సో ఫస్ట్ ఫ్రీగా వచ్చేదాన్ని ఎక్కువ ఆశిస్తుంది. అది మనం తినలేము, మన డైట్ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్ చేసినాం అనుకోండి, సో మన బాడీలో కొలెస్ట్రాల్ తీసేసుకుంటుంది, తీసేసుకొని అది నార్మల్ ఫంక్షనింగ్ ట్రీస్, బట్ టెంపరీగా మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో చాలా మంది షుగర్ పేషెంట్స్ కూడా ఆ టాబ్లెట్స్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది. సో షుగర్ తగ్గగానే వాళ్ళకి బ్రెయిన్ తిప్పుతుంది, వెంటనే ఒక చాక్లెట్ వేసుకుంటారు వాళ్ళు. చాక్లెట్ వేసుకోగానే వెంటనే బ్రెయిన్ కి ఫుడ్ అందుతుంది, గ్లూకోజ్ అందడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్గా అవుతుంది. సో బ్రెయిన్ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్ 1 కేజీ నుండి 1.4 కేజీస్ వరకు బ్రెయిన్ వెయిట్ ఉంటుంది, యావరేజ్ వెయిట్. సో బ్రెయిన్ మన బాడీ మొత్తం ఏంటంటే ఒక సెల్ తో ఫామ్ అవుతుంది. సెల్ ఇస్ ద స్ట్రక్చరల్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటాం మనం, సెల్. అదే నర్వస్ సిస్టమ్ వచ్చిందాక న్యూరాన్స్ అంటాం. సో మనం మోర్ పవర్ వీడియోలో చూస్తాం కదా, న్యూరాన్ న్యూరాన్ పనిచేస్తుంది. అదే కిడ్నీకి వచ్చిందనుకో నెఫ్రాన్ అంటాం. సో న్యూరాన్, నెఫ్రాన్, సెల్ ఇవన్నీ కలిపితే ఒక హ్యూమన్ బాడీ కంట్రోల్ అవుతాయి. సో న్యూరాన్స్ వచ్చేసి 86 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ 100% మన బాడీ ఫంక్షన్ మేనేజ్ చేస్తుంటది, ఒక కంట్రోల్ సిస్టమ్, ఒక కంట్రోల్ సెంటర్ గా ఇది పనిచేస్తుంది. సో ఎలాంటి కంట్రోల్ చేస్తుంది అంటే ఇంటెలిజెన్స్ కావచ్చు, మెమరీ, ఎమోషన్స్, బాధ ఉందా, సుఖం ఉందా, దుఃఖం ఉందా, ఇవన్నీ స్పీచ్, నేనేం మాట్లాడుతున్నాను, అందుకే పంచేంద్రియాలు అంటాం కదా. సో 5 సెన్స్ ఆర్గన్స్, స్కిన్ కావచ్చు, మన ఫీలింగ్స్, టచ్, ఇవన్నీ మొత్తం మన బ్రెయినే కంట్రోల్ చేస్తుంది.
ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వేషన్ అంటే ఒక మనిషి 100 కిలోలు ఉన్నాడు అనుకోండి, అప్రాక్సిమేట్లీ 80 కిలోలు యావరేజ్ ఉంటారు. సో 80 కిలోల ఇండివిజువల్ బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ ఏంటంటే 1.5 నుంచి 2% ఉంటుంది. బట్ ఎంటైర్ బాడీని మొత్తం ఇదే కంట్రోల్ చేస్తుంది. అండ్ దీనికి ఎంత ఎనర్జీ కావాలంటే, ఇంతకుముందు చెప్పిన కదా, కొవ్వు పదార్థాలు కావాలి ప్లస్ షుగర్ కావాలి. ఇది నార్మల్ ఫంక్షన్ చేయాలంటే 20% ఆఫ్ ఎనర్జీ. సో మనం ఏంటంటే ఒక 100% ఏదైనా 100 క్యాలరీస్ తీసుకున్నాం, దాంట్లో 20 క్యాలరీస్ బ్రెయిన్కి వెళ్ళిపోతాయి, మిగతా బాడీ ఫంక్షన్కి వెళ్తుంది. సో దీనికి ఇంత ఆహారం కావాలి అంత పని చేయాలంటే. సో బ్రెయిన్ స్ట్రక్చర్ మనం ఫస్ట్ వీడియోలు చూసాం కదా, కొన్ని వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్. సో గ్రే మ్యాటర్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది సెల్ బాడీని మొత్తం ప్రొటెక్షన్ చేస్తుంటుంది. సో బ్రెయిన్ ఇట్లుంది, సో బ్రెయిన్ పైన ఉన్నదాన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం. సో గ్రే మ్యాటర్ తర్వాత మనకి స్కల్, పుర్రె అంటాం కదా, పుర్రె ఉంటుంది. సో బ్రెయిన్ చాలా డెలికేట్ ఉంటుంది. సో దీనికి ప్రొటెక్షన్ గా గ్రే మ్యాటర్ ఉంటుంది, కింద వైట్ మ్యాటర్. సో వైట్ మ్యాటర్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో మనకు సిగ్నల్ ట్రాన్స్మిషన్ అవ్వనా సరే, మనం ఏం చేయాలన్నా సరే, న్యూరల్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయాలంటే వైట్ మ్యాటర్ లోనే మొత్తం మ్యాటర్ అనేది ఉంటుంది. సో మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కూడా ఎక్కువ వైట్ మ్యాటర్ అందజేస్తుంటుంది. సో మేజర్ రీజన్స్ అండ్ దెన్ ఫంక్షన్స్. సో దీని మనకి ఏంటంటే లోబ్స్ కూడా, ఫ్రంటల్ లోబ్, పార్టల్ లోబ్, టెంపర్ లోబ్ అండ్ హాస్పిటల్ లోబ్స్, ఇవన్నీ మనం చూసాం. సో ఫ్రంటల్ లోబ్ ఏం చేస్తుంది? సో ఫస్ట్ నేను ఒక వీడియో చూపించాను, సో దాంట్లో ఇవన్నీ మనం చూసాం నేమ్స్ అన్ని. సో ఫ్రంటల్ ఏంటంటే వాలంటరీ మూమెంట్, స్పీచ్. సో మనం ఏంటంటే పటాపట్ ఏమేమి మాట్లాడుతున్నాము, మన ప్లానింగ్, నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఇప్పుడు ఒక ఏరియా దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నా, బైకా స్కూటరా. సో మన ప్లానింగ్ చేసుకునే దాన్ని మొత్తం మన ఫ్రంటల్ లోబే డిసైడ్ చేస్తుంటది. ఇంకా పార్షల్ లోబ్ అది వెనుక ఉంటది. మన టెంపరేచర్, మన పెయిన్, ఇంకా టచ్ అండ్ సెన్సెస్. సో ఏం సెన్స్ చేస్తున్నాను, ఏం టచ్ చేస్తున్నాను, సో ఏం మాట్లాడుతున్నా, ఇవన్నీ మొత్తం కంట్రోల్ చేస్తుంది పార్షియల్ లోబ్. ఇంకా టెంపరల్ లోబ్ ఏంటంటే ఇది ఏంటంటే మన లాంగ్వేజ్ కంప్రహెన్షన్. సో నాకేంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ, ఒక మన ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అందరికి సేమ్ అవయవాలు ఉంటాయి, సేమ్ ఉంటాయి, కళ్ళు కాళ్ళు అన్ని సేమ్ ఉంటాయి. బట్ వాళ్ళ భాష మాట్లాడేది వేరు ఉంటుంది, మన భాష వేరే ఉంటుంది. సో ఇది ఈ భాష అని మనకు తెలుసుకోవడానికి టైం పడుతుంది, నేర్చుకోవడానికి టైం పడుతుంది. సో దీనికి ఏంటంటే ఇది మొత్తం మన చిన్నప్పటి నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం, మనకి ఎలాంటి కమాండ్స్ ఇస్తారో మన పేరెంట్స్ కానీ మన గ్రీన్ పేరెంట్స్ మనకి ఏం కమాండ్ ఇస్తారో అదే దాంట్లో స్టోరేజ్, ఇది టెంపరీలో. సో దానిలో ఏంటంటే మనం మెమరీ, మనం ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, సో వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుందా లేదా, అండ్ స్పీచ్ సంబంధించి మొత్తం ఇది టెంపరల్ లోబ్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఆసిపిటల్ లోబ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం ఏం చూస్తున్నాం, వాట్ వీఆర్ విజిలింగ్, వ్యూవింగ్ అంటే విజువల్స్ ఏమున్నాయి, గుడ్ బ్యాడ్ డేంజర్ ఏమున్నా, సో కంప్లీట్ ఇప్పుడు మొత్తం దీంట్లో. సో బ్రెయిన్ అనేది అంటే అన్ని పార్ట్స్ గా డివైడ్ అయిపోయి, నేను ఒక వర్క్ చేస్తా, నువ్వు ఒక వర్క్ చేయి. సో బ్రెయిన్ మన అబ్జర్వ్ చేయండి, ఒక మంచి హెల్తీగా ఫిట్నెస్ ఉన్న మనుషులు ఏంటంటే అన్ని బాగుంటాయి, లక్షణాలు కానీ అన్ని బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు బాగుంటుంది. సో ఏదైనా ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఉన్న వాళ్ళు తెలుస్తుంటది, లేదంటే నేను ఇది చేస్తే అది మర్చిపోతా, అది చేస్తే ఇది మర్చిపోతా అంటే అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి ఏదో స్ట్రెస్ కి గురవుతున్నారు, ఏదో ఓవర్ ప్రెషర్ తీసుకుంటున్నారు అని ఈజీగా తెలిసిపోతుంది. సో మనం ఏంటంటే కొన్ని మూవీస్ లో చూసాం, బ్రెయిన్ పార్ట్స్ ఏంటంటే సెరెబ్రమ్, మెడులో ఆంబ్లాంగేటా అని కూడా ఉంటుంది. భరత్ అని నేను సినిమాలో అతను పిల్లలు చెప్తాడు. సో దీంట్లో థాలమస్ సెన్సర్ ఇది. హైపోథాలమస్ ఏంటంటే మన బాడీని ఆకలి, ఎపిటైట్, థర్స్ట్, బాడీ టెంపరేచర్ అండ్ హార్మోన్స్ ప్రొడక్షన్, దీన్ని ప్రొడక్ట్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది కదా, బ్రెయిన్ స్టెమ్ వచ్చేసి మన హార్ట్ రేట్ కానీ మన మెడుల్లో అది అబ్లంగెటా, బ్రీతింగ్, హార్ట్ ఇవన్నీ చూస్తుంది. సెరిబల్లం వచ్చేసి ఏంటంటే మన మూమెంట్స్, సో కోఆర్డినేట్ బ్యాలెన్స్. సో జనరల్గా ఏంటంటే సెరిబెల్లం ఏం చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం ఏంటంటే ఒక ఇండివిజువల్ నడుచుకుంటూ వెళ్ళాం, సో ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తారు. సో వాకింగ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, చేయిలు ఆటోమేటిక్ ఊపుతూనే ఉంటాం, మనకు తెలియకుండా ఊపుతూనే ఉంటాం. ఎందుకు ఊపుతామంటే చెప్పలేం, మనం పడిపోతామేమో. సో ఇట్లా మనం అనడం వల్ల, ఇట్లా ఫ్రంట్ బ్యాక్ అనడం వల్ల ఏంటంటే మన బాడీ కొంచెం స్పీడ్ మూవ్మెంట్ వస్తుంది, దాంతో పాటు బ్యాలెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటది. సో తనంతన డిసైడ్ చేసుకుంటది నేను ఎట్లా ఉండాలి బ్యాలెన్స్. సో ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు 1 బకెట్ లో ఒక 10 kgs 10 లీటర్స్ బకెట్ లో లేపండి, లేకపోయిన ఆటోమేటిక్ మనకి ఈచే లేస్తుంది. ఈచే ఎందుకు లేస్తుంది, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో ఇది మొత్తం ఏంటంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్ మన దేవుడు తయారు చేస్తాడు. సో ఏదైనా సరే బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయాలి మనం. స్పైనల్ కార్డ్ కమ్యూనికేషన్ హైవే.
సో బ్రెయిన్ అనేది ఇది మనం డిసైడ్ చేస్తాం, బ్రెయిన్ అంటే ఏంటివి, ఎక్కడ ఏమి ఉంటాయి, ఆ నర్వ్ సిస్టమ్ అని చూస్తాం. సో దీనికి ఏంటంటే మళ్ళీ స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెన్నుపూస. సో వెన్నుపూస మొత్తం అన్ని ప్రాసెస్ ఉంటాయి. సో ఇది ఒక హైవే లాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దీని నుంచి అన్ని మళ్ళీ సబ్ పార్ట్ గా అన్ని డివైడ్ అయిపోతూనే ఉంటాయి, వెన్నుపూస నుంచి వచ్చి డివైడ్ అయిపోతుంటాయి. సో ఇవి వచ్చేదానికి ఆ వెన్నుపూసలో మీరు అబ్జర్వ్ అయ్యేది ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా, ఆ వెన్నుపూసల మధ్యన ఇట్లా రబ్బర్ లాగా ఉన్నాయి, అంటే లైక్ బెలూన్ ని మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే ఎట్లుంటది. సో ఈ రబ్బర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇదే డిస్క్. సో మాక్సిమం అంటే ఇవి డిస్క్లు, ఈ డిస్క్లు బల్జ్ అవుతుంటాయి. ఎప్పుడు బల్జ్ అవుతుంటే ఓవర్గా ప్రెస్ చేయడం, ఓవర్గా ఎందుకు ప్రెజర్ గా గురవ్వడం, అంటే ఒకే పొజిషన్ ఇట్లా పడుకోవడం, రాంగ్ పొజిషన్ అనొచ్చు, రాంగ్ పొజిషన్ లో పట్టుకోవడం. ఇంకోటి మన జేబులో ఇట్లా పర్సులు పెట్టుకుంటారు, బ్యాక్ బ్యాక్ సీట్ లో బ్యాక్ పాకెట్ లో పర్సులు పెట్టుకుని ఎత్తన పదాలు పెట్టుకుని ఎక్కువసేపు కూర్చొని ఎక్కువసేపు బైక్ నడిపి, షాక్ అబ్జర్వ్స్ లేని బైక్, యాక్టివాస్ ఎక్కువ నడిపేయడం వల్ల ఈ డిస్క్లలో ఇబ్బంది వస్తుంది, డిస్క్ రిప్లేస్ అవ్వడం కానీ బల్జ్ అవ్వడం ఇలాంటివి మనం చూస్తుంటాం. ఇదేదైనా అయినప్పుడు ఏంటంటే దానిలో నరం ఉంటుంది కదా, నరం, ఆ నరంకి ప్రెస్ అవుతుంటది. ఆ నరంకి ప్రెస్ అవ్వడమే మనకు వచ్చే ఇబ్బందులే సయాటికా పెయిన్ అంటారు. ఈ డిస్క్ ఇబ్బంది చేసేదే సయాటికా పెయిన్, ఒక్కసారి కాల్చేలో ఫుల్ ఇబ్బంది అవుతుంటది. సో మనకి ఏంటంటే హైవే ఎప్పుడు క్లియర్గా ఉండాలి, క్లియర్గా సాఫ్గా ఉండనుకో, వెహికల్స్ అన్ని ఈజీగా వెళ్ళిపోతే ఎలాంటి ట్రాఫిక్ జామ్ అలాంటిది ఏం కాదు. సో ఇది హైవే మెయింటైన్ చేసేది మన వెన్నుపూస. సో దీంట్లో మోటార్ కమాండ్స్ అండ్ సెన్సర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా ఇక్కడ నుంచే పాస్ అవుతుంది మన బాడీకి మొత్తం. అండ్ ప్రొటెక్ట్ లివర్ అండ్ ఫ్లూయిడ్స్. సో స్కల్ అండ్ వర్టిబ్రే, స్కల్ అంటే ఏంటంటే ఒక బుక్క, అంటే మన బ్రెయిన్ కి పుర్రె. సో ఇదంటే బోన్ కనెక్టివ్ టిష్యూ ఇది ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు మెనెంజెస్. సో 3 membrane లేయర్ డ్యూరా మ్యాటర్, అరెకోడిన్ మ్యాటర్ అండ్ పై మ్యాటర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన మెనెంజెస్. సో మన బాడీని లోపల లేయర్గా ఫిల్టర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం లేవగానే ఇట్లా సర్రని ఏదైనా పాకినట్టు అనిపిస్తుందా మనకు, మీరే చూడండి, పొద్దున్న లేవగానే అవుతుంటుంది మనకి, ఈ పొజిషన్ నుంచి మనం ఈ పొజిషన్ లేవడగానే ఇట్లా సరే ఇట్లా పాకినట్టు. ఇది వచ్చేసి మనం సెపె సెరిబో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. సో విస్కస్ లాగా ఉంటుంది, అంటే మొత్తం ఒక జిగురు పదార్థం లాగా ఉంటుంది ఈ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కి ప్రొటెక్షన్ గా పనిచేస్తుంటది. మనం ఉరుకుతున్నాం, కింద పడుతుంటాం, అక్కడే పడినా. సో బ్రెయిన్ కి ఏంటంటే ఒకటి షాక్ అబ్జర్వర్ లాగా కావాలి. ఈ ఫ్లూయిడ్ మొత్తం మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, తిరిగి దీనికి ఎలాంటి దెబ్బ తగలకుండా, ఇది షాక్ గురి కాకుండా ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంటది. సైనోవైల్ ఫ్లూయిడ్ కానీ దీన్ని కూడా అంటారు. సైనోవైల్ ఫ్లూయిడ్ అనేది సెర్బో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఇది కరెక్ట్ ఉందనుకోండి, మన నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ అంతా కరెక్ట్ ఉంటుంది. సో కీ వాల్యూస్ అట్ ఎ గ్లాన్స్. సో ఒక బ్రెయిన్ ఎంత ఉంటుంది, 1.4 kgs ఉంటుంది, 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అండ్ నర్వ్ పైర్, స్పైనల్ నర్వ్ పైర్ వచ్చేసి 31 ఉంటాయి. మనం వెన్నుపూసలు ఏంటంటే 31 నర్వ్ పైర్స్ ఉంటుంది. అండ్ క్రెనియల్ నర్వ్ పైర్స్, సో క్రెనియల్ నర్వ్స్ వచ్చేసి నాకు 12 ఉంటాయి. ఇది స్పైనల్ క్రేనియల్ అనేది ఇంకా పెద్ద సబ్జెక్ట్, సో ఇది మనకు అవసరం లేదు. సో కన్క్లూజన్. సో ఇప్పటిదాకా మనం ఏమైతే విన్నామో, సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఒక బాడీ మాస్టర్ కంట్రోలర్. మాస్టర్ కంట్రోల్ అంటే నేను ఏం చేయాలి, ఏం చూడాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో ఎట్లుండాలి, బిహేవియర్ కావచ్చు, చిన్న వాళ్ళతోని పెద్దవాళ్ళతోని. సో కంప్లీట్ మనం డే టు డే లైఫ్ ఎలాంటివి చేస్తుంటామో, సో కంప్లీట్ ఇవన్నీ డిసైడ్ చేసేది మాస్టర్ కంట్రోల్ మొత్తం మన బ్రెయిన్. సో బ్రెయిన్ ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉంచుకోవాలి, బ్రెయిన్ మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉంటే ఇన్ టైం కరెక్ట్ ఫుడ్ అవన్నీ తీసుకున్నానుకో మన బ్రెయిన్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో సిఎన్ఎస్ సీమ్లెస్లీ ఇంటిగ్రేట్స్ సెన్సర్ ఇన్పుట్ త్రూ అవుట్ ద బాడీ అండ్ కోఆర్డినేట్ అప్రోప్రియట్ రెస్పాన్స్ ఇన్ మిల్లీ సెకండ్స్. సో మిల్లీ సెకండ్స్ అంటే ఇన్స్టెంట్ గా ఏదైనా వేడి వస్తువు ఇట్లా ముట్టుకుంటే జప్పని తీసేస్తాం మనం, ఏదైనా షాక్ మనం తగిలితే జప్ గుంజేస్తాం. ఒక మిల్లీ సెకండ్స్ లో ఇది యాక్ట్ చేస్తుంది, అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది సారీ, సో మన బ్రెయిన్ ఇట్లా ఉంది, ఇవన్నీ అంత తొందర రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి మన బాడీ సేఫ్ గా ఉంటది. సో ఎలాంటి అనర్థాలు. సో కొంత మనం డెమోస్కి వెళ్ళినప్పుడు చూస్తాం, వాళ్ళ కాళ్ళలో చలనం ఉండదు, కాళ్ళలో మనం ఎంత రాకినా సరే వాళ్ళు ఇట్లా జిల్జిల్ ఉండదు. సో మీరు అబ్జర్వ్ చేయండి, అరికాలలో మనం ఇట్లా ఏదైనా పెట్టి ఇట్లా అంటాం అనుకోండి, సో మనకు తెలుస్తుంది ఇట్లా గులగుల లాగా అవుతుంటది, ఇచ్చింగ్ లాగా అవుతుంటది. అండ్ మోకాలలో ఇట్లా ఎప్పుడైనా మీరు చూసారా, న్యూరోఫ్యూషన్ నర్వ్ డాక్టర్ దగ్గర ఒక చిన్నది ప్లాస్టిక్ రాడ్ తీరు ఉంటది, హ్యామర్, ప్లాస్టిక్ హ్యామర్, అది మొక్కల దగ్గర కొట్టడానికి ఇట్లా జప్పని మొక్కలు జిమ్ అవుతుంది. ఇంకా మొయిచలు కూడా మనం
ఇట్లా అంటే కూడా ఇట్లా జట్మంటే షాక్ కి గురవుతుంది. సో ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా దీంట్లో చెక్ చేయడానికి, అది నవ్వు అంటే నర్వ్ ఇంపల్స్ కరెక్ట్ పాస్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. ఇంకా ప్రొటెక్షన్ ఈజ్ వైటల్. సో మన బాడీకి ఏంటంటే ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. సో దీనికి ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ కావచ్చు, ఎలాంటి దెబ్బ తగలకుండా చూసుకోవాలి దేన్ని, మన బ్రెయిన్ ని. ఇవన్నీ మనం చూసుకోనుకో, మన బ్రెయిన్ బాగుంటే మన బాడీ సిస్టమ్ మొత్తం బాగుంటది, మనం ఆలోచనల విధానం కంప్లీట్ అన్ని హెల్తీగా అండ్ హ్యాపీగా ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ థెరపీ దేని కోసం? సో ఇప్పటిదాకా ఏంటంటే జస్ట్ చిన్న చిన్న పాటగా చెప్పాను, బ్రెయిన్ ఏంది, ఎలా ఉంటుంది, సో బ్రెయిన్ ఎలా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. సో బ్రెయిన్ కి ఏం కావాలంటే ఫుడ్, ఆక్సిజన్ కావాలి, దాంతోపాటు న్యూట్రిషన్స్ అంటే మంచి కార్బోహైడ్రేట్స్ ఇన్స్టెంట్ గా కావాలి. సో ఏదైనా సరే ఇప్పుడు ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? బ్లడ్ ఇస్తుంది. మన న్యూట్రిషన్స్ మంచి పోషకాలు ఉన్న ఆహారం ఎవరు అందజేస్తారు? బ్లడ్ ఇస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అందాలి బ్రెయిన్ కి. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఒక చిన్న కొవ్వు పదార్థం అని చెప్పిన. సో ఎట్లుంటది, దాని నరాలు చాలా డెలికేట్, మన వెంట్రుకగా ఉన్న రక్తనాళాలు ఉంటాయి, బ్లడ్ వెజల్స్. మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే మీరు అద్దం ముందు వెళ్ళి మీ కన్ను గుడ్డి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కొన్ని ఇట్లా చిన్న చిన్న ఇట్లా వెంట్రుకలు తిరిగి కనిపిస్తాయి, రెడ్ కలర్వి. అది కూడా ఏంటంటే బ్లడ్ వెజల్సే. సో మన బాడీ హెడ్ పార్ట్లు ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. సో దానికి ఒక పెద్దది కెరోటిడ్ ఆర్టరీ అని ఉంటది. సో ఇక్కడ నుంచి దానికి అంతా సప్లై అవుతుంది. కొందరు పల్స్ కూడా ఇక్కడ కూడా చెక్ చేస్తారు, ఈ కరెక్ట్ ఆటి పల్స్ ఎలా ఉంది ఇక్కడ కూడా చెక్ చేస్తారు కొందరు డాక్టర్స్. సో దీనికి సర్క్యులేషన్ కరెక్ట్ ఉందనుకోండి, సో మన బ్రెయిన్ ఎప్పుడు హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు చిక్కబడకుండా పల్సగా మెయింటైన్ చేయాలి. సో మ్యాగ్నెటిక్ థెరపీ ఎప్పుడైతే మనం తీసుకున్నామో, నార్మల్ పేషెంట్ కావచ్చు, పక్షవాత పేషెంట్లు ఇవ్వడం వల్ల ఏంటంటే ఇట్ బ్లూస్ బ్లడ్ ఫ్లోని బూస్ట్ చేస్తుంది అండ్ దాంట్లో ఆక్సిజన్ డెలివరీ. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అనుకుంటే ఆటోమేటిక్ ఆక్సిజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన బాడీలో అయనైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అయనైజేషన్ అంటే ఇన్స్టెంట్ గా. సో మన బాడీకి ఏంటంటే పాజిటివ్ రియాక్టర్స్ కావాలి. సో పాజిటివ్ రియాక్టర్స్ మన వాటర్ తాగని కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావడం కానీ అంటే మన బాడీలో అయనైజేషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ నర్వ్ యాక్టివిటీ. సో నర్వ్ యాక్టివేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. సో పెయిన్స్ ఏమైనా ఉన్నా సరే తగ్గుతుంటాయి. సైటోకైన్ లెవెల్స్ ఏంటంటే ఇది ఒక ఇమ్యూన్ సిస్టమ్. సో బై చేంజింగ్ సైటోకైన్ లెవెల్ అంటే మన బాడీకి ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో అందుకనే మనం ఇన్స్టెంట్ ఎనర్జీ అవన్నీ చూస్తుంటాం మనం. అండ్ స్టడీస్ షో త్రీటెడ్ ఎక్స్పీరియన్స్ 20% ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. సో మ్యాగ్నెటిక్ థెరపీ వాడడం వల్ల మన బాడీలో రక్త ప్రసరణ 20% మెరుగవుతుంది అండ్ దాంతోపాటు పెయిన్ రిలీఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంతమంది మరి చెప్పాను కదా, సో ఒక్కొక్క పార్ట్ ఒక్కో దానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. సో మనం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉందనుకోండి, మనకు నిద్ర కరెక్ట్ వస్తుంది. మెలటోనిన్ హార్మోన్ వల్ల మనకు నిద్ర కరెక్ట్ వస్తుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎప్పుడైతే మన బాడీ రెస్టింగ్ పొజిషన్ లో ఉందో, మినిమం 6 గంటల నుంచి 7 గంటలు ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడు మన బాడీలో ఎండోర్ఫిన్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుంది, అది బ్రెయినే రిలీజ్ చేస్తుంది. సో ఏంటంటే ఒక్కదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంది. ఇది నువ్వు సక్రమంగా చేసినావు అనుకో ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ చేసినావు అనుకో ఇది కరెక్ట్ అవుతుంది. ఎండోర్ఫిన్ మీకు రిలీజ్ అయింది అనుకోండి, మీ బాడీలో ఎలాంటి పెయిన్స్ రావు, ఏమైనా వచ్చినా సరే తగ్గుతాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం మ్యాగ్నెటిక్ థెరపీలో చూస్తున్నాం. దేని మీద పడుకోవడం వల్ల అదబ్బా ఎంత సుఖమైన నిద్ర లభిస్తుంది సార్ అని మనకు ఎన్నో ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. సో నిద్రలో ఏంటంటే మంచిగా మనకి ఎండోర్ఫిన్ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల నేచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది అంతే. బట్ నిద్ర లేకనే ఇవన్నీ. సో నిద్ర కారణం ఏంటంటే మళ్ళీ మెలటోనిన్ హార్మోన్. సో ఈ హార్మోన్ కరెక్ట్ ఉత్పత్తి అవ్వాలంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అని కరెక్ట్ ఉండాలి. ఉంటే మన బాడీ సిస్టమ్ మొత్తం సెటరేట్ చేసుకుంటుంది. సో ఇదంటే ఇది ఏంటంటే ఓవర్ నైట్ అయితే అవ్వదు. మినిమం 6 months to 1 year వాడాలి మ్యాగ్నెటిక్ థెరపీ. వాడిన తర్వాత మన బాడీలో ఇవన్నీ పాజిటివ్ చేంజెస్ అన్ని కనిపిస్తాయి. సో ఇంకా మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఇంకా ఎలాంటి పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయంటే పెయిన్ మేనేజ్మెంట్. సో పెయిన్ మేనేజ్మెంట్ ఆర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ తగ్గుతుంటది. ఇంకేదంటే బ్యాక్ పెయిన్. సో 2007 రీసెర్చ్ సపోర్ట్ దట్ ఇంప్రూవ్మెంట్ క్రానిక్ లోవర్ బ్యాక్ పెయిన్. సో మనకి ఇలా సయాటికా పెయిన్స్ కావచ్చు, ఎలాంటి బ్యాక్ పెయిన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైబ్రోమైల్జియా, మస్కులర్ పెయిన్స్ అండ్ న్యూరోపతి. సో ఇంతకుముందు చెప్పాను కదా, నర్వ్ కూడా కరెక్ట్ వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి? బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కావాలి. సో ఫైబ్రోమైల్జియా, న్యూరోపతిక్ కేసెస్ అవుతాయి. అండ్ ప్లేసిబో ఎఫెక్ట్. సో ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటంటే ఒక డమ్మీ టాబ్లెట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టాబ్లెట్ వితౌట్ ఎనీ యాక్టివ్ మెడికమెంట్ దాని ప్లాసిబో అంటాం, మనం ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ఒక డమ్మీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల
ఇప్పుడు మనం దేనికి వేసుకున్నా, నాకు కడుపు నొప్పి వస్తుంది, ఒక డబ్ల్యూ టాబ్లెట్ తీసుకున్నా, నేను టాబ్లెట్ డాక్టర్ నాకు టాబ్లెట్ రాసిండు, నేను తీసుకున్నా, సో నాకు తగ్గాలి. ఎప్పుడైతే మనం బ్రెయిన్ మనము ట్యూన్ చేస్తామో, నేను టాబ్లెట్ తీసుకున్నా ఇది తగ్గాలి, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మెల్లమెల్ల పెయిన్ అనేది తగ్గుతుంటది. సో దీన్ని మనం ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. సో మనం చెప్పినంత మాత్రాన కాదు, సో వాళ్ళు కూడా సొంతంగా ఫీల్ అవ్వాలి, నేను మైండ్ థెరపీ తీసుకుంటున్నా, సో దీనివల్ల నాకు బాడీ హెల్తీగా హ్యాపీగా ఉండాలి అండ్ ఎలాంటి పెయిన్స్ లేకుండా ఉన్నాయని మనం ఫీల్ అయినా అనుకో, సో మెల్లమెల్ల మన బాడీ అట్నే ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయ్యి మనకు అలాంటి బెనిఫిట్స్ కూడా కనిపిస్తుంటాయి. అంటే బాడీలో పెయిన్ తగ్గడం లాంటిది, మనం హెల్తీగా హ్యాపీగా ఉండడం కనిపి. సో ఎగ్జాంపుల్ ప్లాసిబో ఎఫెక్ట్ ఏం చెప్పిన అంటే టాబ్లెట్ వితౌట్ యాక్టివ్ మెడికమెంట్, అంటే డమ్మీ టాబ్లెట్. సో డమ్మీ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, సో మనకి ఏంటంటే మెడిసిన్ టాబ్లెట్ కూడా సేమ్ ప్రభావం చూపించాలి. సో ఎప్పుడు రెండు అయితే ఈక్వల్ అవుతాయో, రెండు ఈక్వల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడే ఆ టాబ్లెట్ ని, అంటే మెడిసిన్ ఉన్న టాబ్లెట్ ని మన మార్కెట్ లో వదులుతారు. అప్పటి వరకు అది ఏమంటారు, ఆ పరీక్ష పాస్ అవనంత వరకు మార్కెట్ లో తీసుకురారు. సో అర్థం చేసుకోండి. సో టాబ్లెట్స్ కంటే ఏంటంటే మన బాడీ కూడా సేమ్, మన బాడీ మెంటల్ గా ట్రైన్ చేస్తే అంత యాక్టివ్ ఉంటది. సో దీని ఎఫెక్ట్ ఈక్వల్ ఉండాలి. అండ్ అదర్ పొటెన్షియల్ థెరపటిక్ అప్లికేషన్స్. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకి ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే వూండ్ హీలింగ్. సో వూండ్ హీలింగ్, సో ఏంటంటే ఇప్పుడు దెబ్బలు తగిలినా సరే, పుళ్ళునా సరే తొందర నయం అవ్వడం. సో ఎందుకు నయం అవ్వాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్, బాడీలో ఆక్సిజన్ లెవెల్. సో ఆక్సిజన్ లెవెల్ పెరగడం వల్ల మన టిష్యూ సెల్ అనేది తొందరగా రికవర్ అవుతుంటది, రిజ్యూనేషన్ ఉంటుంది, రీజనరేషన్ అంటాం. సో ఇవి తొందరగా అవుతుంటాయి. ఇంకా నర్వస్ సిస్టమ్ కి మ్యాగ్నెటిక్ థెరపీకి ఏం సంబంధం అంటే, ఒక్కసారి నరం చనిపోయింది అనుకోండి, సో చాలా మందికి షుగర్ పేషెంట్ లో మెల్లమెల్ల పార్ట్ మొత్తం కుళ్ళిపోతుంటది. ఏదైనా పుండు అయింది అనుకోండి, కుళ్ళిపోయి ఆ పార్ట్ ని మొత్తం తీసేస్తుంది, దాన్ని యాంపిటేషన్స్ అంటారు, కాళ్ళు వేలు అన్ని కట్ చేయడం. సో ఇది ఏమంటే మనం షుగర్ పేషెంట్ లో చూస్తుంటాం యాంపిటేషన్స్. సో ఒక్కసారి ఆ నరం చనిపోతే మళ్ళీ పుట్టదు, దాంతోపాటు ఇంకా ఏమంటారు, ఆ, దానికి మొదలైతేనే ఉంటది, ఇంకా పెరుగుతూనే ఉంటది, అది పుండు అనేది వ్యాపిస్తూనే ఉంటది. సో ఇలాంటివి కూడా మనం చూసాం మ్యాగ్నెటిక్ థెరపీలో. ఏంటంటే నర్వ్ రిజనరేషన్ మనం చూసాం, రిజనరేషన్ ఆఫ్ నర్వ్. ఇది చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే చచ్చుబడ్డ చెయ్యి కాదు, వేలు ఇవన్నీ చచ్చుబడతాయి, సో మళ్ళీ దీంట్లో చలనం రావాలంటే చాలా కష్టం, ఆ నరువు మళ్ళీ పునరుత్పత్తి అవ్వాలి. సో మ్యాగ్నెటిక్ థెరపీలో ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తాం. సో ఇది చాలా గ్రేట్ అసలు, నరువు మళ్ళీ పునరుత్పత్తి అవ్వడం. సో ఇవన్నీ మనకు మ్యాగ్నెటిక్ థెరపీ వల్లనే సాధ్యం. ఇన్సోమినియా, సో నిద్రలేనితనంలో కూడా మనకు మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు మ్యాగ్నెటిక్ థెరపీ. సేమ్ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల మనకు నిద్ర లభిస్తుంది. న్యూరలాజికల్ డిజార్డర్స్, సో నరాలకు సంబంధించి ఎలాంటి డిప్రెషన్స్ కానీ అవిగా ఏమున్నా సరే ఇవన్నీ మెల్లిమెల్లని రికవర్ అవుతున్నాయి. స్పోర్ట్స్ ఇంజరీస్, కాల్చేలు పట్టుకోవడం కానీ, ఇన్ఫ్లమేషన్స్, సో ఇవంటప్పుడు కూడా మన మ్యాగ్నెటిక్ థెరపీ, మనకి ఎక్కడైనా పట్టేసింది అనుకోండి, సో అక్కడ మ్యాగ్నెటిక్ థెరపీ మనం అప్లై చేయడం వల్ల దీని నుంచి కూడా మంచి రికవర్ అవుతున్నాం మనం. సో డిసీజ్ అడ్రస్డ్ బై మ్యాగ్నెటిక్ థెరపీ. సో ఇంకెలాంటి డిసీజ్ దీనివల్ల మనం అడ్రస్ చేయొచ్చు? ఆస్టియో ఆర్థరైటిస్, సో బొక్కలకు సంబంధించిన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా దీంతో తగ్గుతాయి. రుమటైడ్ ఆర్థరైటిస్, సో డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్టిఫ్నెస్. సో ఏంటంటే ఒక్కసారి బిగుసిపోతాయి, ఫ్రోజన్ షోల్డర్స్ అంటాం. మళ్ళీ ఇంకా టెన్నిస్ ఎల్బో కూడా ఫ్రోజన్, ఇట్లా మన బిగిసిపోతాయి. సో ఇలాంటి కేసెస్ లో కూడా మనం చూడొచ్చు మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మైగ్రేన్స్, సివియర్ పెయిన్స్ అండ్ బాడీ హీల్ పెయిన్స్, అరికాలలో మంటలు, మడమలలో మంటలు ఇవన్నీ ఉన్నా సరే ఈ మెల్లమెల్లిగా తగ్గుతుంటాయి. బట్ మినిమం 6 months టు 1 year ఇవి వాడాల్సిందే. సో ఈ బయోటోనిక్ వచ్చేసి, సో ఈ బయోటి మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మన బాడీకి ఏం బెనిఫిట్ అది ఇంతకుముందు చెప్పాను కదా. మ్యాగ్నెటిక్ థెరపీ, సో మ్యాగ్నెటిక్ థెరపీ కాజెస్ వాసోడైలేషన్. సో రక్తాన్ని ఎప్పుడు పల్సగా మెయింటైన్ చేస్తుంది. సో పల్సగా మెయింటైన్ చేయడం వల్ల, నేను ఇంతకుముందు చెప్పాను బ్రెయిన్ ఏంటంటే మన వెంట్రుకల మంద రక్తనాళాలు ఉంటాయి, సో దానిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఇవన్నీ నార్మల్ ఫంక్షన్ అవ్వాలంటే. సో మన ఈ బయో మ్యాగ్నెటిక్ థెరపీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు రక్త సాంద్రతను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ కాజెస్ సెల్ రిజ్యూనేషన్. సో రీజనరేషన్ ఆఫ్ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అవ్వడం వల్ల మన బాడీ పునరుత్పత్తి తొందర రికవర్ అవుతుంది. సెల్స్ కూడా ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే తొందర రిపేర్ అవుతుంది, రికవర్ అవుతుంది. అండ్ ఇలాంటి ఫర్దర్ మన హ్యూమన్ సెల్ కి జరగకుండా చూస్తుంది, ఫర్దర్ డ్యామేజ్ కూడా అరికడుతుంటుంది. So thank you very much, leaders, for your patient listening.